ఎస్ ఐఎమ్ రిచ్ ఫెలో, కానీ అలా చెప్తే నేను తీసుకోలేను, ఎందుకో నాకు తెలియదు. ఒరే మీరు తొందరగా ఫిక్స్ అయితే మనం ట్రిప్ ప్లాన్ చేయాలి. నీకంటే ఇంట్లో అడిగినా డబ్బులు ఇచ్చేస్తారా, మాకు అలా కాదు కదా. స్టార్ట్ చేస్తారు. మాటకు ముందో డబ్బున్నాడు, మాటకు తర్వాత డబ్బు ఉండదు, లేకుండా మాట్లాడలేరా? మీకు ఎన్ని కార్లు ఉన్నాయరా? 3. మరి దాన్ని ఏమంటారు? అది నావు కాదు, మా డాడీవి. నా బొంగు. అరే ఆటో ఎందుకురా, క్యాబ్ లో వెళ్ళిపోదాం, 60 రూపీసే తేడా ఉంది. నువ్వంటే 60 రూపీస్కే ట్రైన్లో ఎందుకురా, హాయిగా కంఫర్టబుల్ గా ఫ్లైట్ లో వెళ్ళొచ్చేద్దాం. అరే మాకు మీలా డబ్బు ఉంటే మేము ఫ్లైట్ లోనే వచ్చేవాళ్ళం. ఇదిగో నువ్వు మళ్ళీ అదే టాపిక్ లేపుతున్నావు. చెప్తున్నాను, నిజమే చెప్తున్నాను. అరే అర్జెంట్ గా 1000 రూపాయలు కావాలరా, లేవు నా దగ్గర. అదే నువ్వు రిచ్ కదా, ఇంట్లో అడిగితే ఇస్తారు కదా. ఎవర్రా మా ఇంట్లో రిచ్ అంట, రిచ్ అంటే నువ్వు రిచ్ కాదంటావు. కాదు, సరే నువ్వు పెట్టుకుని వాచ్ ఎంత? ఇది 1,00,000 రూపాయలు ఉంటుంది, కానీ ఈ వాచ్ మా డాడీది. నువ్వు ఓ పంచి అయితే నువ్వు డబ్బున్నోడు అన్న ప్రతిసారి ఎందుకు ట్రిగర్ అయిపోతావు? అది నిజమైతే ఒక అర్థం ఉంది, అబద్ధం కాబట్టి ట్రిగర్ అవుతాం. స్ట్రీట్ ఫుడ్కి వెళ్దాం అంటే మంచి హోటల్కి వెళ్దాం అంటావు, మూవీకి వెళ్దాం అంటే మంచి మూవీ థియేటర్ అంటావు. ఒరే అది హైజీన్ రా, రిచ్ పీపులే హైజీన్ ఫాలో అవుతారు. బాబు ఎల్లుండి బర్త్డే గుర్తుందా? నా బర్త్డేకి పార్టీతో బానే. నువ్వు డబ్బున్నోడు కాబట్టి అంత పెద్ద పార్టీ. సబ్స్క్రైబ్ చేస్తే ఈ వాచ్ ఇస్తా.